హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 28. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనోజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటే శ్వేతకి టెన్షన్ పెరిగిపోతోంది. వీడేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు? అసలు ఎక్కడ ఉన్నాడు వీడు? బయటికి వెళ్తున్నామన్నారు, ఎక్కడికి వెళ్తున్నట్టు? అభి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు వీళ్ళంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఆఖరికి అనన్య నెంబర్కి కాల్ చేసింది శ్వేత. ఇదేంటి నాకు కాల్ చేస్తోంది? ఆ మనోజ్ గాడు దీనికి క్లారిటీ ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నామో అర్థం కాక జుట్టు పీకేసుకుంటుందేమో, దీనికి ఇంకా పిచ్చెక్కిస్తాగా నేను అనుకుంటూ అభిరామ్తో చాలా క్లోజ్గా దగ్గరగా జరిగి, సార్ మనమిద్దరం ఒక్క సెల్ఫీ తీసుకుందాం, స్వీట్ మెమరీగా ఉండిపోతుంది, మనిద్దరి ఫస్ట్ మూవీ కదా సార్, ప్లీజ్ అంటూ అభిరామ్ చేతిని తన భుజాల మీద వేసుకుని సెల్ఫీ తీసి శ్వేతకి పంపించింది అను. చూడవే, చూసి చచ్చిపో సరేనా, మేము ఎంజాయ్ చేస్తున్నాము, పదే పదే కాల్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకు, మేనలెస్ బ్రూట్. ఆఫ్ కోర్స్ నీకు మేనస్ లేదు కదా, నువ్వు డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు, కాబట్టి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, బాయ్ బేబీ అని మెసేజ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అను. శ్వేత ఆ ఫోటో చూసి మరింత కోపంతో, ఎంత ధైర్యం, అసలు నేనంటే భయమే లేకుండా పోతుంది దీనికి, నాతో ఆటలాడుతోంది, నా అభితో అది ఎంజాయ్ చేయడం ఏమిటి, నా ప్లేస్లో అది కూర్చొని నా అభితో అంత క్లోజ్గా మూవ్ అవ్వడం ఏమిటి, వాళ్ళు అంత క్లోజ్గా ఉండడానికి వీల్లేదు అనుకుంటూ వాళ్ళు ఏ మూవీకి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి ట్రై చేస్తోంది శ్వేత. అను తనతో అంత క్లోజ్గా ఉండడం చూసి అనుకి కూడా నేనంటే ఇష్టమే అనుకుంటా, చెప్పట్లేదు, లేకపోతే అనన్య ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తోంది? అనన్యని నేను 1 year నుంచి చూస్తున్నాను, ఇంత క్లోజ్గా ఎవరితో ఉండదు, ఒక్క నాతో తప్ప, తన మనసేమిటో తనకే తెలియట్లేదేమో, నేను తెలియచేస్తాను, ప్రాక్టికల్గా తెలిసి వచ్చేలా చేస్తాను, ఐ లవ్ యూ అను అని మనసులో అనుకుంటూ అభిరామ్ అనన్యనే చూస్తున్నాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు, మూవీ చూడండి సార్, ఇప్పుడు హీరో కొడతాడు, వాడు అయిపోతాడు సార్ అంటూ అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుకుంటున్నాడు అభి. అనన్య ఒక్కసారిగా లేచి, అదిరా మన హీరో పవర్, అయిపోయారురా మీరు అని విజిల్స్ వేస్తూ ఒక్కొక్కడికి పగిలిపోద్ది అని అరుస్తున్న అనన్యని చూసి, అను ప్లీజ్ కూర్చో, ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ చుట్టూ చూస్తూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ బలవంతంగా అనన్యని కూర్చోపెట్టాడు. సార్ నాకు ఆకలి వేస్తోంది, అరిచి అరిచి అలసిపోయాను అంది అను. అను ఇంకా ఇంటర్వెల్ రాలేదు కదా, వెయిట్ చేయి. లేదు సార్, నేను పాప్కార్న్ తినాల్సిందే, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈ సస్పెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు మూవీ చూపించేటప్పుడు? పాప్కార్న్ తింటే రిలాక్సేషన్ వస్తుంది, మజా కూడా వస్తుంది. అబ్బా మీకు తెలియదు సార్, ఇంటర్వెల్లోనే తినాలా ఏమిటి, మీరు కొంటారా కొనరా ఆర్డర్ వేసినట్టే అడిగింది అను. అను డిమాండ్ చేసే పద్ధతి చూసి తనలో తానే నవ్వుకుంటూ క్రేజీ పిల్ల అనుకుంటూ వాళ్ళ సీట్ నెంబర్ మెసేజ్ చేసి సినిమా హాల్ కౌంటర్కి ఆర్డర్ ఇచ్చాడు అభిరామ్. అను ప్లీజ్, ఏమిటి ఈ అల్లరి, లిమిట్స్ ఉండాలి కదా, కూర్చో అన్నాడు అభిరామ్. మూవీలో సాంగ్ చూసి డ్యాన్స్ చేస్తున్న అనన్యని బలవంతంగా కూర్చోబెడుతూ, అబ్బా మీరు ఆగండి సార్, ప్రతి దానికి అయినా మీరేంటి, మీరు ఎంజాయ్ చెయ్యరు, నన్ను ఎంజాయ్ చేయనివ్వరు, ఊపు ఉన్న సాంగ్ వస్తే ఎవరైనా యూత్ ఊరుకుంటారా, సైలెంట్గా కూర్చుంటారా? నేనే కాదు, ఈ హాల్లో చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, పేపర్స్ ఎగరేస్తున్నారు, వాళ్ళందరినీ మీరు ఆపగలరా అంటూ అభిరామ్ మాటలు అస్సలు పట్టించుకోకుండా తాను కూడా పాట పాడుతూ డ్యాన్స్ చేస్తోంది అనన్య. అరే, ఆ ముందు వరుసలో పిల్ల చూడరా, పిట్టపిట్టలాడిపోతోంది కదూ,
ఒకసారి మనతో సినిమా హాల్లో గొడవ పెట్టుకుంది ఈ అమ్మాయే అనుకుంటా అన్నాడు ఒకడు అనన్యని బాగా గమనిస్తూ తన పక్కనే కూర్చున్న మరొకడితో. ఈ అమ్మాయే అనుకుంటా కాదన్నా, ఆ అమ్మాయే, గుర్తుపట్టలేదా? ఆ రోజు మన చేతిలో నుంచి తప్పించుకుంది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కనిపించింది అన్నాడు ఒకడు. ఆ రోజు తప్పించుకుని ఉండొచ్చు, కానీ ఈరోజు ఎస్కేప్ అయ్యే అవకాశం మనం అస్సలు ఇవ్వద్దు. ఎలాగైనా సరే ఈరోజు దాని అంతు చూద్దాం. బయట మన వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు. అను, నీకు చెప్తే అర్థం కావట్లేదా? కొంచెం క్వైట్గా ఉండాలి ఆడపిల్ల అన్నాక, కొంచెం సీరియస్గా అన్నాడు అభిరామ్. ఏంటి సార్ మీరు, ఈ కండిషన్స్, కాలేజీలో మీ మాటే వినాలి, సినిమా హాల్లో కూడా మీ డామినేషన్ ఏంటి సార్ అంటూ ఫేస్ డల్గా పెట్టుకుని కూర్చుంది అను. వెనకాల ఎవరో నలుగురు ఐదుగురు నీ గురించి బ్యాడ్గా కమెంట్ చేస్తున్నారు. నువ్వు అవేమీ పట్టించుకోవట్లేదు. నిన్ను చూసి వాళ్ళు ఏవేవో గుసగుసలాడుతున్నారు. ఇలా నలుగురి దృష్టి నీ మీద పడితే నాకు నచ్చదు అన్నాడు అభిరామ్ చాలా సీరియస్గా. అవునా, నా మీద కమెంట్ చేస్తాడా? ఎవడాడు? పగిలిపోద్ది వాడికి, చూపించండి సార్ వాడెవడో అంది అనన్య లేచి నుంచుని. ఎవడ్రా నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది అని గట్టిగా అరుస్తూ. అను, ఏంటి నువ్వు? కూర్చో, సైలెంట్గా ఉండమని చెప్తే ఇలా గోల చేస్తావేమిటి? ఏ పిల్లా, క్రితంసారి అమ్మాయిలతో మాత్రమే సినిమాకి వచ్చావు, ఈసారి బాయ్ ఫ్రెండ్ని తీసుకువచ్చావా, లేకపోతే వాడే నిన్ను తీసుకువచ్చాడా అని చీకట్లో నుంచి ఎవరిదో వాయిస్. ఎవడ్రా వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు? దమ్ముంటే ముందుకు రారా, నేనేంటో చూపిస్తాను అంది అను కోపంగా. అను, ఎందుకు నువ్వు గొడవలు పెడుతున్నావు? సినిమా హాల్లో చాలామంది ఉన్నారు, న్యూసెన్స్ క్రియేట్ చేయకు. వాడు నిజంగా నీ ముందుకు వస్తే ఏం చేస్తావు? మన లిమిట్స్లో మనం ఉంటే ఎవరు మనల్ని కమెంట్ చేయరు అన్నాడు అభిరామ్ బలవంతంగా అనుని కూర్చోపెడుతూ. ఏంటి సార్ మీరు, వాడెవడో కానీ దారుణంగా కమెంట్స్ చేస్తున్నాడు, మీకు వినిపించలేదా? నన్నంటే మీరు అసలు పట్టించుకోరా? అను, చీకట్లో దాంకుని మాట్లాడే వాళ్ళకి సమాధానం ఎలా చెప్తాం చెప్పు? వెలుగులోకి వచ్చి మాట్లాడితే సరైన సమాధానం చెప్తాను. వాళ్ళు ఎవరో కానీ నిన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, చూద్దాం ఏం చేస్తారో అన్నాడు అభి. ఇదంతా అక్కడే ఉన్న విక్రమ్ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. జున్ను, మీ ఫ్రెండ్ని సైలెంట్గా కూర్చోమని నువ్వైనా చెప్పచ్చు కదా, ఎందుకలా గోల చేస్తుంది? తను అలా ప్రవర్తించడం వలనే కదా ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి అన్నాడు విక్రమ్. విక్కీ, నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడకు. ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీకి వస్తే గోల గోల చేస్తాము. నాలాగా దానికి నటించడం రాదు కాబట్టి మనిషి ముందు ఒకలా, మనిషి తర్వాత ఒకలా ఉండదు. అను కల్మషం లేని మనిషి విక్కీ, దానికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తుంది. ఈ రోజుల్లో తనలా ఎవరు ఉంటారు అంది జున్ను. అయితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు వినలేదా? వాళ్లకు అలా మాట్లాడే అవకాశం అను ఇచ్చింది కాదా అన్నాడు విక్రమ్. విక్కీ, ఇప్పుడు అమ్మవారి జాతరలో డ్యాన్స్ చేస్తే ఎవరైనా ఏదైనా అంటారా? ఇలా మూవీ చూస్తూ డ్యాన్స్ చేస్తే పిచ్చి పిచ్చి కమెంట్స్ ఎందుకు చేయాలి? లోపం వాళ్ళు చూసే దృష్టిలో ఉంది, అనన్యలో కాదు. నువ్వు తనని ఏదైనా అంటే నేను ఊరుకోను అంది జున్ను కొంచెం కోపంగా అనన్యతో. అను, ఈసారికి నువ్వు సైలెంట్గా ఉండు. నెక్స్ట్ టైం మన మూవీకి వచ్చినప్పుడు బాల్కనీ అప్పర్ సీట్స్ బుక్ చేసుకుందాము. మన ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాము. ఎవరికి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. వెనకాల పోకిరి వెధవలు ఏదేదో వాగుతున్నారు. ఆల్రెడీ ఒకసారి ఇలాగే గొడవ జరిగింది కదా అంది జున్ను అనన్యకి గుర్తు చేస్తూ. అవును జున్ను, నిజమే. సరే గోల చేయను అంటూ సైలెంట్గా కూర్చుని తన వెనకే ఉన్నవాళ్ళు ఎవరో కనిపించక చీకట్లో చూడటానికి ట్రై చేస్తోంది అను. అనన్యనే చూస్తున్న వాళ్ళు అనన్య వాళ్ళని చూస్తోందని తెలిసి వాళ్ళ ఫేస్ కనిపించేలాగా వాళ్ళ మీద వాళ్ళే టార్చ్ లైట్ వేసుకున్నారు. గుర్తున్నామా అన్నట్టు కనురెప్పలు ఎగరేసి వెకిలిగా నవ్వుతూ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. వీళ్ళ ఆ రోజు నన్ను ఫాలో చేస్తూ గోల చేశారు కదా, వాళ్ళే వీళ్ళు అనుకుంటూ అభిరామ్కి మాత్రమే వినిపించేలాగా, సార్ వీళ్ళు ఇంతకుముందు నాతో చాలా రూడ్గా బిహేవ్ చేశారు, నన్ను ఫాలో చేస్తూ హెరాస్ చేశారు. ఆ రోజు నా పని అయిపోయిందనుకున్నాను. అప్పుడే ఒక అతను వచ్చి
వీళ్ళతో ఫైట్ చేసి నా పెన్ డ్రైవ్ తీసుకుపోయాడు. ఆ రోజు అతను లేకపోతే ఏమైపోయేదానినో. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు గోల చేస్తున్నారు. మీరు చెప్పినట్టు నేను డ్యాన్స్ చేయకుండా ఉండాల్సింది. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది సార్. అస్సలు మంచి వాళ్ళు కాదు. మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అంది అను వాళ్ళని చూస్తూ భయపడుతూ. అను తన గురించి తనకే చెబుతూ ఉంటే విని అభిరామ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. అను, ఆ రోజు అతను ఎవరో నీ పక్కన ఉన్నాడు కాబట్టి నువ్వు సేఫ్గా ఉన్నాను అంటున్నావు. ఇప్పుడు నీతో నేను ఉన్నాను కదా, భయపడకు అన్నాడు అభిరామ్ అనన్య చెయ్యిని పట్టుకుంటూ. అనన్య అభిరామ్కి దగ్గరగా జరిగి అభిరామ్ చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. టెన్షన్లో మూవీని సరిగ్గా చూడట్లేదను. అయినా నీకెందుకే, నా ముందుకు రారా నీ పని చెప్తాను అంటావా? నువ్వొక పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఫీల్ అయిపోతున్నావా? వాడు అసలే రౌడీ విధవ, చంపేస్తాడు. వాడి చింపాంజీ మొహం చూస్తుంటేనే భయమేస్తోంది. అయినా నా బ్యాడ్ లక్ కాకపోతే ఏమిటి? ఎప్పుడో 12 సంవత్సరాలకి పుష్కరం వచ్చినట్టు నేను రాక సినిమాకి వస్తే ఈ దరిద్రులంతా సినిమా హాల్లోనే చావాలా? వస్తే వచ్చారు, వాళ్ళకి నేను కనిపించడం ఏమిటి? కనిపిస్తే కనిపించాను, వాళ్ళు నన్ను ఎందుకు గుర్తుపట్టాలి? పట్టరా మరి? నేను వేసిన చిందులు అలా ఉన్నాయి. అప్పుడు కూడా ఇలాగే డ్యాన్స్ చేసి తిప్పలు తెచ్చుకున్నాను. ఆల్రెడీ ఒకసారి జరిగింది, చాలదా నీకు? ఎందుకను నీ చుట్టూ నువ్వే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నావు అని తనని తానే తిట్టుకుంటోంది అను. అనన్య భయంతో అభిరామ్ చేతిని గట్టిగా పట్టుకుని చాలా దగ్గరగా జరిగి కూర్చుంది. తనలో తానే గొనుక్కుంటోంది, మాట్లాడుకుంటోంది. అభిరామ్ అనన్యని చూసి అనన్య ఫేస్ సరిగ్గా కనిపించకుండా ముందుకు పడుతున్న తన జుట్టుని చెవులు వెనక్కి అంటూ, అను ఏంటి, మూవీ చూడకుండా నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు అడిగాడు. సార్, ఏదో బిల్డప్ కొద్దీ ఇందాక దమ్ముంటే రా ముందుకి అని అరిచాను కదా. పోయినసారి కూడా ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగాను. వాడు నన్ను ఫాలో చేస్తూ వచ్చేశాడు. ఇప్పుడు మీరు చెప్తున్నా కూడా వినకుండా గోల గోల చేశాను. వాడు చూడండి సార్, చింపాంజీలాగా ఎంత భయంకరంగా ఉన్నాడో. తిట్టానన్న కోపంతో పొగ పడతాడో ఏమో, నాకు భయమేస్తోంది సార్ అంది అను. డోంట్ ఫియర్. ఎందుకంత భయము? నువ్వేం చేశావని భయపడుతున్నావు? అయినా నేను ఉన్నాను కదా నీ పక్కనే అన్నాడు అభిరామ్ అనన్యని దగ్గరికి తీసుకుంటూ భుజాల మీద చేతులు వేస్తూ. ఓహో, అయితే బాయ్ ఫ్రెండ్ అన్నమాట. ఈ మధ్య యూత్ హద్దులు దాటేస్తోంది. పబ్లిక్ ప్లేస్లో కూడా రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు అన్నాడు వెనక నుంచి చీకట్లో కలిసిపోయి ఒకడు గట్టిగా అరుస్తూ. అభిరామ్కి కూడా విపరీతమైన కోపం వస్తోంది. అను భయపడడం చూసి, అను యూ డోంట్ వరీ, ఇలాంటి వెధవులు మన లైఫ్లో చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి భయపడకూడదు, ఓకేనా? బుద్ధి చెప్పే విధంగా చెప్తే ఇంకొకసారి ఇలా ప్రవర్తించరు. అడ్డంగా బుక్ చేస్తాయి నా కొడుకుల్ని అనుకుంటూ విక్రమ్కి మెసేజ్ చేశాడు అభిరామ్. ఒరే విక్కీ, అర్జెంటుగా 2 కానిస్టేబుల్స్ని తీసుకుని త్వరగా రారా. మేము ఉన్న లొకేషన్ నీకు వాట్సాప్ చేస్తున్నాను. ఇక్కడ సినిమా హాల్లో చిన్న ప్రాబ్లం అంటూ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి మెసేజ్ చేశాడు అభిరామ్. అమ్మా, ఇప్పటికి మెసేజ్ చేశాడు మీ అన్నయ్య. వాడి మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నీ పక్కనే ఉన్నానని చెప్పలేను, అలా అని ఏమీ పట్టకుండా కూర్చోలేను. ఈ దొంగనా కొడుకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అనుకుంటూ రిప్లై ఇచ్చాడు విక్రమ్. ఓకే మామా, 2 మినిట్స్లో నీ ముందు ఉంటా అని రిప్లై ఇచ్చి, జున్ను నేను బయటికి వెళ్తాను. మీ అన్నయ్య నన్ను రమ్మని మెసేజ్ చేస్తున్నాడు కదా, ఇక్కడే ఉన్నానని వాడికి తెలిస్తే మన మధ్య డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది అని జున్నుకి క్లారిటీగా చెప్పి చిన్నగా బయటికి వెళ్ళాడు విక్రమ్. మూవీ అయిపోవడంతో ఒక్కొక్కరు బయటికి వెళ్తున్నారు. అనన్యని వెనక నుంచి కావాలని టచ్ చేయడానికి చాలా దగ్గరగా వచ్చాడు ఒకడు. ఇదంతా అనన్య దగ్గరే ఉన్న అభిరామ్ గమనించి వాడి చెయ్య వెనక్కి విరిచి గట్టిగా పట్టుకున్నాడు. వాడు అరిచే అరుపులకి సినిమా హాల్లో ఉన్న వాళ్ళందరూ గొడవ జరుగుతోందని దూరంగా జరిగి నుంచున్నారు. వాడు గింజుకుంటూ కేకలు వేస్తుంటే మరొకడు ముందుకు వచ్చాడు. ఏంటయ్యా నీ దౌర్జన్యము, రౌడీజం చేస్తున్నావా అన్నాడు. ఎవరు రౌడీజం చేస్తున్నారు, నేనా మీరా? ఇందాకటి నుంచి చూస్తున్నాను.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కావాలని మా వెనకే వస్తున్నారు. మైండ్ ఇట్, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే బాగోదు చెప్తున్నా అన్నాడు అభిరామ్ కోపంగా వార్నింగ్ ఇస్తూ. ఆహా, ఏం చేస్తావేంటి? నువ్వేమైనా పెద్ద పోటుగాడివా ఏంటి? ముందుకు వస్తూ అభిరామ్ని వెనక్కి తోస్తూ అంటున్నాడు ఆ వ్యక్తి. అభిరామ్ తన బలాన్ని అంతా ఉపయోగించి వాడిని బలంగా ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి గింగిరాలు తిరుగుతూ కింద పడ్డాడు ఆ వ్యక్తి. కింద పడిపోయిన వాడిని 2 చేతులతో పైకి లేపి అవతలకి విసిరేశాడు. ఇదంతా చూస్తూ కోపంగా ఇంకొకడు, నా కొడక, మా మనుషుల్నే కొడతావట్రా? దమ్ముంటే నువ్వు ఇక్కడే ఉండు. 2 నిమిషాల్లో మా వాళ్ళని తీసుకుని వస్తాను. ఈరోజు మీ అంతు చూస్తాను అన్నాడు. ఏం చేస్తావురా? అంతు చూస్తావా? అంత సీన్ ఉందారా నీకు అన్నాడు విక్రమ్ వెనక నుంచి వచ్చి లాగిపెట్టి ఇంకొకటి కొడుతూ. పోలీస్ డ్రెస్లో ఉన్న విక్రమ్ని చూసి భయపడుతూ, సార్, ముందు అతనే గొడవ చేశాడు, మాకేమీ తెలియదు సార్, ప్లీజ్ వదిలేయండి అంటూ కాళ్ళ వెళ్ళపడ్డాడు. మీరేంటో మీ కథేంటో నాకు మొత్తం తెలుసు, కానీ పదండ్రా పోలీస్ స్టేషన్కి అన్నాడు విక్రమ్ తనతో పాటు తీసుకువచ్చిన కానిస్టేబుల్స్ సహాయంతో వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటూ. సినిమా హాల్లో ఆగి వింతని చూస్తున్న జనాల వైపు చూస్తూ, ఇంకా ఏంటి చూస్తున్నారు, పదండి, సినిమా అయిపోయి గంట సేపు అవుతోంది, క్లైమాక్స్ పడిపోయింది కదా అంటూ కేకలు వేశాడు విక్రమ్. నిమిషాల్లో హాల్ అంతా ఖాళీ అయిపోయింది. చూసావా బేబీ పోలీస్ సోడి పవరు? జున్నుకి మెసేజ్ చేశాడు విక్రమ్. ఒరేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మా అన్నయ్య పక్కన ఉన్నాడు, మెసేజ్ చెయ్యకు, చంపేస్తాను రిప్లై ఇచ్చింది జున్ను. అంతేలే, నాకు ఎంత పవర్ ఉంటే ఏం సుఖం, నీ ముందు పవర్ పనికి రావట్లేదు, నాతో ఆడుకుంటున్నావు కదే రిప్లై ఇచ్చాడు విక్రమ్. జున్ను విక్కీ వైపు చూసి చిన్న నవ్వు నవ్వింది. జరిగిన గొడవలో అభిరామ్ చేతికి బాగా దెబ్బ తగిలింది. చుక్క బ్లడ్ పోతోంది. కోపంలో ఇదంతా గమనించట్లేదు అభిరామ్. ఈడియట్స్, ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు, ఇష్టం వచ్చినట్టు వాగుతారా? విక్రమ్ రావడం లేట్ అయి ఉంటే ఏం చేసేవాడినో నాకే తెలియదు అంటున్నాడు అభి పిడికిలి బిగించి కోపంగా. అప్పుడే చూసింది అనన్య అభిరామ్ చేతికి బ్లడ్ వస్తోందని. అయ్యో సార్, మీకు దెబ్బ తగిలింది, ఇదంతా నా వల్లే జరిగింది సార్, సారీ అంటూ తన చున్నీ వైపు చూసి, సినిమాలో హీరోయిన్ చున్నీ చింపి కడుతుంది కదా అని ఇమాజినేషన్ చేసుకుంటూ, అమ్మో నాది కొత్త దుప్పుట, నేను చింపను, నాప్కిన్ కట్టొచ్చు కదా అనుకుంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి నాప్కిన్ తీసి అభిరామ్ చేతికి కట్టింది అను. అభిరామ్ వైపు ఇబ్బందిగా చూస్తూ, సారీ సార్, ఇంకొకసారి ఇలా అల్లరి చెయ్యను, అసలు సినిమాకి రాను, ఓకేనా సార్, ప్లీజ్ నన్ను అంత కోపంగా చూడొద్దు, నాకేం తెలుసు సార్, నేను ఎప్పుడు సినిమాకి వచ్చినా ఎవడో ఒకడు నన్ను ఇలాగే ఏడిపిస్తున్నాడు, నా బ్యాడ్ లక్. అనన్య మాట్లాడుతూనే ఉన్నా అభిరామ్ కోపంగా అలాగే చూస్తున్నాడు. బాబోయ్, వీడేంటి అలా చూస్తున్నాడు, కళ్ళతోనే చంపేసేటట్టు ఉన్నాడు, అదేదో సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఉంది కదా, అభిసార్ కూడా కంటి చూపుతో చంపేస్తాడో ఏమో. ఇందాక ఆ రౌడీ వెధవని ఎత్తి అవతలికి విసిరేశాడు, కనిపించడు గాని వీడికి చాలా బలం ఉంది, భీంబాయ్ టైప్. ఇప్పుడు నన్ను కూడా కోపంగా చూస్తున్నాడు, ఎత్తి అవతలికి విసిరేస్తాడా ఏంటి అని మనసులో అనుకుంటూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు, సర్లేండి, ఇంక నా లైఫ్లో సినిమాకి రాను, మిమ్మల్ని పాప్కార్న్ కొనివ్వమని గోల చెయ్యను, మీరు చెప్పిన వర్కులన్నీ చేస్తాను, వంట కూడా నేర్చుకుంటాను సార్. అనన్య ఎన్ని మాటలు చెప్పినా, ఎంత కన్విన్స్ చేద్దామని చూసినా అభిరామ్ అలాగే చూస్తున్నాడు కోపంగా. బాబోయ్, వీడు నన్ను చంపేస్తాడో ఏంటో, అంత కోపంగా చూస్తున్నాడు, ఇంకా ఏం చెప్పాలి నేను? నీ అబ్బా, నన్ను అలా చూడకురా బాబు, ఇంకా ఏం చేయాలి, నన్ను అలా చూస్తున్నావేంట్రా అనుకుంటూ, సార్ మీరు నా వైపు అలా చూడకండి సార్, నాకు భయమేస్తోంది అంది అనన్య క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ. అనన్య మాటలు విని, అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్న నవ్వు నవ్వాడు అభిరామ్. అమ్మయ్యా, మీరు నవ్వితే ఇంత హాయిగా ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలియదు సార్, నవ్వితే భలే బాగున్నారు అంది అను, నిన్ను సినిమాలకి షికార్లకి వెళ్ళొద్దని నేను కండిషన్స్ ఎప్పుడూ పెట్టను, కానీ ఎక్కడికి వెళ్ళినా పద్ధతిగా ఉంటే
ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నువ్వు వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నావు. నీకు తెలియట్లేదు. అల్లరి చేయడం సరదాగానే ఉంటుంది, కానీ ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు. ఎప్పుడూ నేను నీ పక్కనే ఉంటానని అనుకోవద్దు అన్నాడు అభిరామ్ సీరియస్గా. ఈ అభి సార్ ఏమిటో ఇప్పుడే కదా నవ్వారు, మళ్ళీ అంతలోనే అంత కోపం తెచ్చుకుంటున్నారు అని అభిరామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ మనసులో అనుకుంటూ అభిరామ్ వెనకాలే చిన్నగా నడుస్తోంది. సార్ సార్ సారీ చెప్పాను కదా, మిమ్మల్ని కూల్ చేయాలంటే ఏం చేయాలి? ఇలా ఉండకండి సార్, కొంచెం నవ్వచ్చు కదా ప్లీజ్. మీకు ఒకటి చెప్పనా సార్? అబ్బబ్బా, వాడిని మీరు ఏమైనా కొట్టారా సార్? ఇలాంటి ఫైటింగ్స్ నేను సినిమాల్లోనే చూశాను. కనిపించరు కానీ మీరు భీమ్ బాయ్ సార్ అంది అనన్య ఎగురుతూ అభిరామ్ వెనకాలే పరుగులాంటి నడకతో గబగబా వస్తూ. అను, నీ కోతి చేష్టలు ఆపుతావా? ముందుకు పడితే పళ్ళు రాలతాయి. ఏంటి అలా ఎగురుతున్నావు? చిన్నగా నడవచ్చు కదా అన్నాడు అభిరామ్. ఏంటి సార్ అలా అరుస్తున్నారు? మీరేమో ఇంత ఎత్తు ఉన్నారు, అంతంత అడుగులు వేస్తూ ఫాస్ట్గా నడుస్తున్నారు. నేను మీలాగా ఫాస్ట్గా నడవలేను కదా సార్. నడవకపోతే మీరు ముందు వెళ్ళిపోతారు, నేనేమో వెనక పడిపోతాను. అందుకనే మీతో సమానంగా నడుద్దామని ఇలా ఎగురుతున్నాను. మీరే చిన్నగా నడవచ్చు కదా అంది అను. సరే, నేనే చిన్నగా నడుస్తాను. ఇంతకీ మనోజ్ ఎక్కడ కనిపించట్లేదు? చుట్టూ చూస్తూ అడిగాడు అభిరామ్. అవును కదా, వాడేడి? కొంపతీసి సినిమా హాల్లో నిద్రపోయాడేమో. నేను వెళ్ళి చూసిరానా? అవసరం లేదు, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడు అభిరామ్. వెళ్తున్న అభిరామ్ని చూసి కొంచెం కంగారు పడుతూ, అన్నయ్య ఆగు, ఇందాక మను అటువైపు వెళ్ళడం చూశాను అంది జున్ను కొంచెం తడబడుతూ. అవునా? అయితే మనకంటే ముందే బయటికి వెళ్ళిపోయాడేమో, పదండి అన్నాడు అభిరామ్ జున్ను అనన్యతో ముందుకు కదులుతూ. అరే నన్ను వదలండయ్యా, నేనేదో సినిమా చూద్దామని వస్తే బలవంతంగా నా నోరు మూసి లాక్కు వచ్చారు. నేను గ్యాంగ్ లీడర్ అని మీకు ఎవరు చెప్పారు? నా మొహానికి అంత సీన్ ఉందా? ఏదో కాలేజ్ స్టూడెంట్ని అని గింజుకుంటున్నాడు మనోజ్ తనని ఇంట్రాగేషన్ చేస్తున్న కానిస్టేబుల్స్ని విసుక్కుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ అభిరామ్ మనోజ్ని చూసి, అరే మనోజ్, నువ్వేంటి ఇక్కడ? సినిమా హాల్లో మేమంతా సినిమా చూస్తుంటే నువ్వేంటి ఈ కానిస్టేబుల్స్తో ఇక్కడ డిస్కషన్ పెట్టావు అడిగాడు అభిరామ్. అమ్మయ్యా, వచ్చారా సార్? వీళ్ళు ఎవరో నన్ను చూసి గ్యాంగ్ లీడర్ అంటున్నారు. వదలమంటే వదలట్లేదు, నా మీద ఏవేవో కేసులు బుక్ చేయాలని చూస్తున్నారు అన్నాడు మనోజ్ భయపడుతూ. విక్కీ, ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ అడిగాడు అభిరామ్. అరే చిన్న డౌట్, క్లారిఫికేషన్ కోసం పట్టుకున్నట్టున్నారు. మనవాడే అని తెలీదు వాళ్ళకి. గురునాథం గారు, వదిలేయండి అతనిని. అతను రౌడీ షీటర్ కాదు, మా అభి వాళ్ళ స్టూడెంట్ అంటూ విక్రమ్ గురునాథంకి మాత్రమే కనిపించేలాగా కన్నుకొట్టాడు. విక్రమ్ కనుసైగలను అర్థం చేసుకుని కానిస్టేబుల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిన్న నవ్వు నవ్వుకుంటూ మనోజ్ని వదిలేశారు. థ్యాంక్ యూ సార్, ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నాకు చాలా భయం వేసింది సార్. లేనిపోని కేసులు నా మీద పెట్టి లాకప్లో పడేస్తారేమోనని హడిలిపోయాను అన్నాడు మనోజ్ అభిరామ్ దగ్గరికి వచ్చి. మను, నేను నిన్ను అలా ఎందుకు వదిలేస్తాను? మూవీ చూస్తూ సరిగ్గా నేను పట్టించుకోలేదు. సరే, జరిగిందేదో జరిగింది, పదండి ఇంటికి వెళ్దాం అన్నాడు అందరితో కలిసి ముందుకు నడుస్తూ అభిరామ్. జున్ను విక్రమ్ చేసిన పనిని తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ చిన్నగా వెనక్కి తిరిగి చూసింది. విక్రమ్ కూడా నవ్వుతూ జున్నుకి బాయ్ చెప్తున్నాడు. శ్వేత అభిరామ్ ఇంటి దగ్గరికి వచ్చి అభిరామ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తోంది. అభి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాను ఆలోచిస్తూ అభి ఇంటి ముందు అటు ఇటు తిరుగుతోంది. ఈరోజు ఏదైతే అదే అయ్యింది. అభి మనసులో నా స్థానం ఏమిటో తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు తెలుసుకుంటాను. అనుకి అభి అంటే ఇష్టం లేదు, కావాలని డ్రామా ప్లే చేస్తుంది. అది కూడా నన్ను రెచ్చగొట్టాలని. దానికి కొంచెం కూడా అభి అంటే ఇష్టం లేదు. దాని నాటకాలన్నిటికీ ఈరోజు పులి స్టాప్ పెట్టేస్తాను అనుకుంటూ అభిరామ్ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని
వెయిట్ చేస్తూ రంగాకి కాల్ చేసి, ఎర్ర రంగా, ఏం చేస్తున్నావు? చెప్పిన పని మొదలుపెట్టావా? అడిగింది శ్వేత. మేడం, వాళ్ళంతా నేను రాకముందే బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. ఎక్కడ ఉన్నారో తెలియకుండా నేను అసలేం చేయగలను? అడిగాడు రంగా. నేను కూడా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంకాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు. నువ్వు కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్లాన్ వర్కౌట్ చేయి. తేడా రాకూడదు. నా పేరు అస్సలు బయటికి రాకూడదు. మరీ చెప్పింది శ్వేత. అప్పుడే కటకటాల్లో నుంచి శ్వేత వైపు చూస్తూ గట్టిగా అరుస్తోంది స్కూబీ. షటప్! ఎందుకలా అరుస్తావు? నేను ఎవరో తెలుసు కదా నీకు. చంపేస్తాను అరిచావంటే, అంది శ్వేత చిరాకుగా. శ్వేత ఇలా అరుస్తూ ఉండగానే నరేంద్ర, నర్మదా ఇద్దరు ఇంటికి వచ్చారు. శ్వేత వాళ్ళ ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉండడం చూసి, ఏంటమ్మా శ్వేత, ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? అభితో ఏదైనా పని ఉందా? అడిగింది నర్మద. అవునా ఆంటీ, అభితో చిన్న పని ఉంది. మీకు ఇంకా రావడానికి 1/2 అవర్ పడుతుందనుకున్నాను. తొందరగానే వచ్చేశారు? శ్వేత నర్మద వైపు చూస్తూ అడిగింది. అభి వాళ్ళు మూవీకి వెళ్ళారు కదమ్మా. వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ వంట ఏం చేసుకుంటారు? అందుకే ఆఫీసులో పర్మిషన్ తీసుకుని గబగబా వచ్చేసాను. వాళ్ళకి వచ్చేపాటికి కాస్త వండి పెట్టచ్చు కదా? నవ్వుతూ లోపలికి వెళ్ళింది నర్మద. ఆంటీ, అభి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మూవీ టైం అయిపోయి కూడా 1/2 అవర్ అవుతోంది. ఇంకా రాలేదు. మీకు కంగారుగా లేదా? అడిగింది శ్వేత. అభి ఏమైనా చిన్నపిల్లాడా? పెళ్ళై ఉంటే ఈ పాటికి నాకు 2 మనవళ్ళు ఉండేవాళ్ళు. సరదాగా ఎక్కడికైనా ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్ళారేమో. 4 టీనేజర్స్ కలిశారంటే ఎలా ఉంటుందో నీకు తెలీదా? నవ్వింది నర్మద. శ్వేత, అయినా ఈ టైంలో అభితో ఏం పని నీకు? అడిగింది నర్మద. అభి ఈ మధ్య ఆఫీస్కి సరిగ్గా రావట్లేదు. ఇదివరకటిలాగా ఆఫీస్ వర్క్ ఇన్వాల్వ్మెంట్గా చెయ్యట్లేదు. కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. క్లియర్ చేసి సబ్మిట్ చేయాలి, అంది శ్వేత కవర్ చేసుకుంటూ. ఏంటమ్మా శ్వేత, ఇంత అర్ధరాత్రి ఈ ఆఫీస్ వర్క్ గురించి ఇంత దూరం రావాలా? అసలే రోజులు బాగోలేదు. నేను కూడా నీకు తోడుగా వస్తాను. పద మీ ఇంటికి వెళ్దాం, అన్నాడు నరేంద్ర. అంకుల్, ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఇంకాసేపు చూస్తాను. రాకపోతే నేనే వెళ్ళిపోతాను. అయినా మీరు నన్ను డ్రాప్ చేయక్కర్లేదు. నేను కారులో వచ్చాను. యు డోంట్ వర్రీ అంకుల్, అంది శ్వేత మనసులో. ఈ ముసలోళ్ళకి చాదస్తం. నా పెళ్ళి అభితో అవగానే ఈ ఓల్డ్ పీపుల్ ఇద్దరిని ఇంట్లో నుంచి అర్జెంటుగా ఓల్డేజ్ హోమ్కి పంపించేయాలి. ఊరికే నస అని తిట్టుకుంటూ. అభిరామ్ వాళ్ళు రానే వచ్చారు. అభి వస్తూనే గట్టిగా అరుస్తున్న స్కూబీ దగ్గరకు వెళ్ళి, ఏంటి స్కూబీ, ఏమైంది? కనిపించలేదని కంగారు పడుతున్నావా? వచ్చేశానుగా, కూల్, అన్నాడు. అభిరామ్ అలా చెయ్యి వేసి నిమురుతూ ప్రేమగా మాట్లాడుతుంటే తోక ఊపుకుంటూ కూర్చుంది స్కూబీ. బాబోయ్, ఈ అభిసార్కి ఈ కుక్కల పిచ్చి ఏమిటో. అది చూడు ఎలా నాకుతోందో. చిచి, అస్సలు అభిసార్కి కొంచెం కూడా చిరాకు అనిపించట్లేదు. ఎందుకు వచ్చిన గొడవ? అసలే కోపంగా ఉన్నాడు నా మీద. ఇప్పుడు నేను క్వశ్చన్స్ వేస్తే ఇంపోజిషన్స్ ఇచ్చి చంపేస్తాడు. రాయలేక చచ్చి ఊరుకుంటాను అనుకుంటూ స్కూబీని అభిని చూస్తూ కొంచెం దూరంగా చిన్నగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళిందను. హాల్లో కూర్చుని ఉన్న శ్వేత వైపు చూస్తూ, హాయ్ శ్వేత, మేము సినిమాకి వెళ్ళాం తెలుసా? మూవీ ఎంత బాగుందో అని పెద్ద కళ్ళు తిప్పుతూ వయ్యారంగా నడుస్తూ పక్కకు వచ్చి కూర్చుంది. ఏంటి వేషాలు వేస్తున్నావా? నీ కళ్ళకి నేనెలా కనిపిస్తున్నాను? ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు. నా అభితో నువ్వు సినిమాకి వెళ్ళడం ఏమిటి? పైగా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయవా? అభికి నాకు మధ్యలోకి రావద్దని చాలాసార్లు చెప్పాను. మాటలతో చెప్తే వినే రకానివి కాదు నువ్వు. అందుకే నీకు ఈరోజు చెక్ పెట్టాలని మంచి ప్లాన్ వేశాను, అంది శ్వేత. నీ మొహానికి అంత సీనుందా? అయినా నా పక్కన అభి సార్ లాంటి పెద్ద బాడీ బిల్డర్ ఉండగా నేను నువ్వు వేసే డొక్కు ప్లాన్స్కి ఏమీ భయపడక్కర్లేదు. ఈరోజు అభి సార్ నా కోసం సినిమా హాల్లో ఒకడిని కొట్టాడు. నువ్వు చూడాల్సిందే. భలే కొట్టారు తెలుసా? వాడు నన్ను కమెంట్ చేస్తేనే అంత కోపం వచ్చింది అభి సార్కి. నువ్వు నా మీదకి రౌడీలు పంపించావని తెలిస్తే ఇంకా నిన్నేం చేస్తారో ఏమో. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అతని చిన్నప్పటి ఫ్రెండ్ విక్రమ్ మాటలు కూడా నా విషయంలో నమ్మలేదు.
శ్వేత అలాంటిది కాదురా అని చెప్పాడు. నీ చెవులతో నువ్వే విన్నావు కదా. నువ్వేం చేసినా సరే అభి ఎప్పటికీ నావాడే. మధ్యలో వచ్చిన దానివి మధ్యలోనే పోతావు అంది శ్వేత. నేను లేటుగా వచ్చి ఉండొచ్చు అభిసార్ లైఫ్లోకి, కానీ లేటెస్ట్గా వచ్చాను కదా. పైగా అభిసార్ కూడా నాతో చాలా బాగుంటున్నారు తెలుసా. ఈరోజు సినిమా హాల్లో మేం చేసిన రచ్చ నువ్వు చూస్తే కుళ్ళుకుని చచ్చిపోయేదానివి. అభిసార్ నేను ఇద్దరం కలిసి భలే డ్యాన్స్ చేశాం. అభిసార్ ఎంత గట్టిగా విజిల్ వేశారో. మేమిద్దరం పాప్కార్న్ కూడా తిన్నాము. ఒకరికి ఒకరం చాలా దగ్గరగా కూర్చొని మూవీ చూస్తూ ఎంజాయ్ చేశాము. ఈరోజు నా లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ డే అంది అనన్య. అసలే కుళ్ళుకుంటున్న శ్వేతని మరింత ఏడిపిస్తూ. నా గురించి నీకు తెలియదు. నీకు ఫ్యామిలీ ఉంది. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు. శ్వేత వార్నింగ్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ చాలా కోపంగా అంది. అబ్బో, అయితే నువ్వు ఇప్పుడు మా ఫ్యామిలీ మీదకి వెళ్తావా ఏమిటి? వెళ్ళవే వెళ్ళు. నీకు వాళ్ళే కరెక్ట్. నాలాగా వాళ్ళు సాఫ్ట్గా ఉండరు. మా అమ్మ తిట్టే తిట్లకి నీ చెవుల్లో నుంచి రక్తం వస్తుంది. పుల్లలా ఉన్న నిన్ను పీకల దాకా పెట్టి డ్రమ్ములాగా తయారు చేస్తుంది. డైటింగ్ గాడిది గుడ్డు అంటే తాట తీస్తుంది. ఇలా దయ్యంలాగా జుట్టు విరబోసుకుంటే అస్సలు ఊరుకోదు, చంపేస్తుంది. గుమ్మంలోకి వెళ్ళగానే మా బామ్మ ఉంటుంది. మోకాలు కనిపించేలాగా నువ్వు వేసుకున్న ఈ డ్రెస్సులు చూస్తే మన సంస్కృతి సంప్రదాయాలు అంటూ నిన్ను కూర్చోపెట్టి మరీ క్లాస్ తీసుకుంటుంది. ఏదైనా పొరపాటున నువ్వు నోరు జారితే తన చేతిలో ఉన్న కర్రకి పని చెప్తుంది. నిన్ను తిప్పించి తిప్పించి మరీ కొడుతుంది. ఇంకా మా చెల్లి అలేఖ్య అయితే వీళ్ళ ఇంట్లో ఉండే స్కూబీ కన్నా దారుణం. అది కొరికితే సెప్టిక్ అవ్వడం పక్కా. ఇంకా మా నాన్న సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆడపిల్ల అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ నువ్వు మారే వరకు నీ చుట్టూ తిరుగుతారు. వెళ్ళి ఒక వారం రోజులు ఉండకూడదు? నీకు బాగా సరదా తీరుతుంది అంది అనన్య చాలా అనుభవం ఉంది కనుక హెచ్చరిస్తూ. షిట్, నీతో మాట్లాడటమే వేస్ట్. నేను నీకోసం రాలేదు. నీతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. నాతో మాటల్లో గెలవలేనని చెప్పొచ్చు కదా. ఎందుకో ఇంత బిల్డప్ అంది అను నవ్వుతూ. అనన్య నవ్వుతూ ఉంటే శ్వేతకి మరింత కోపం వస్తోంది. అభిరామ్ అప్పుడే లోపలికి వచ్చాడు. ఏంటి ఇద్దరు జోక్స్ వేసుకుంటున్నారా? అంతలా నవ్వుతున్నారేంటి? అను, అదేదో నాకు చెప్పొచ్చు కదా అడిగాడు అభిరామ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.